చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా ప్రజల ఆస్తులు లూటు చేశాడో, దోచుకున్నాడో చూసాం. తన కుటుంబానికి అప్పుడు ఏం పంచిపెట్టాడో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆ కుటుంబం విధులు పడి కొట్టుకోవటం, రోడ్లెక్కి పోరాడుకోవటం, కోర్టుల్లో వాదులాడుకోవడం చూస్తున్నాం. అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కేసీఆర్ గారు. ఈరోజు ఆ కుటుంబం రోడ్డెక్కింది. అధికారం కోసమా, లేదంటే అక్రమ సంపాదన కోసమా, లేదంటే రాజకీయ లబ్ధి కోసమా? రాజశేఖర రెడ్డి కుటుంబంలో అన్నా చెల్లెళ్ళు ఎలా వాదులాడుకుంటున్నారో, అలాగే తెలంగాణ జాతిపిత అనుకుంటున్న కేసీఆర్ కుటుంబంలో కూడా ఆ చెల్లెళ్ళ యుద్ధం మొదలైంది. లేఖల యుద్ధం. ప్రజల్లో ఉన్న చర్చ ఏంటంటే, ఈ లేఖలేంటి, పబ్లిక్ డ్రామా ఏంటి, ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కవిత కూర్చుని మాట్లాడితే సరిపోతుంది కదా అన్న చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్ నర్మగర్భంగా ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఈ ఆస్తుల రచ్చ ఏంటి? వాళ్ళ తాత ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తుల కోసం కొట్టుకోవడం ఒక తీరు. ప్రజల దగ్గర ప్రభుత్వ ఖజానాని లూటీ చేసిన దోచుకున్న ఆస్తుల కోసం ఏంటి? సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏ తీరున చూస్తున్నారు అన్న దాని మీద విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. అక్కడ అన్నా చెల్లెళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి. ఇక్కడ అన్నా చెల్లెళ్ళు కేటీఆర్, కల్వకుంట్ల కవిత. వీళ్ళ వాదులాటలో ఆస్తుల కోసం వీళ్ళు కొట్టుకుంటున్న తీరు, కుటుంబాలని, తండ్రుల్ని పలుచన చేస్తున్న వ్యవహారం ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఇందాక మీరు అన్నారు జాతి పిత అని. జాతి పిత కాదు, జాతి రక్తాన్ని తాగే పీత అని చెప్పేసి ఈ రోజున ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా అట్లాంటి వ్యక్తే కేసీఆర్. పీతలా తాగుతున్నాడు అక్కడ కూర్చొని కాదు, రక్తాన్ని కూడా గతంలో 10 సంవత్సరాలు అట్లానే తాగాడు అని. మరి ప్యాలెస్లో కూర్చొని ఇప్పుడు తాగుతున్నాడు కదా ఆయన ఎస్టేట్లో. మరి అదేవిధంగా చూసుకుంటే ఈ రోజున కవిత రాసిన లెటరు అంతటా కూడా ఒక సంచలనంగా మారింది. అసలు ఎందుకు రాసింది, ఎందుకు రాయవలసి వచ్చింది, మరి ఈవిడ అంతర్మదనం ఏంటి ఆవిడ ఆంతర్యం అంటే, ఈ రోజున అన్న కేటీఆర్, తండ్రి కేసీఆర్. మరి ఏ విధంగా ఆవిడ పట్ల వాళ్ళు చూపించిన ప్రవర్తన తీరు. మరి డైరెక్ట్గా మీరు అన్నట్లుగా ప్రజలు అనుకుంటుంది ఏంటంటే, మరి డైరెక్ట్గా వెళ్ళి కన్న తండ్రి దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడొచ్చు కదా, ఆవిడకి ఆ చనువు ఉంది కదా, మరి కన్న తండ్రే కదా అంటే ఆయన మొహం చూడటానికి కూడా ఇష్టం లేదంట ఈవిడకి అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా కన్న తండ్రి మొహం కూడా చూడటానికి ఇష్టపడని ఈ కూతురు ఎందుకు అంత మనస్తాపానికి గురైంది, ఎందుకు ఆ విధంగా ఆలోచించవలసి వచ్చింది, ఎందుకు ఈ లెటర్ రాయవలసి వచ్చింది? మరి ఆవిడ ఇంటి ఆడపిల్లగా వాళ్ళ పట్ల ఎంతో, ఇప్పుడు షర్మిల ఏ విధంగానైతే ఇతని రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడో, మరి ఆ విధంగానే కేటీఆర్, కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం కవితని ఎరగా వాడుకున్నారు అనేది అక్కడ మనకు కనిపిస్తున్న విషయం. మరి ఆవిడ ఆడపిల్లగా ఉండి మరి వాళ్ళ ఇంటి ఆడపిల్లను వాళ్ళు జైలు పాలు చేసుకున్నారు. లిక్కర్ స్కామ్లో ఇంత దారుణంగా ఇరికించారు. మరి వెళ్ళి అక్కడ జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత రజతోత్సవ సభ ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో చూస్తే మరి అది టీఆర్ఎస్కా బీఆర్ఎస్కా అది కూడా క్లారిటీ లేని విషయం. మరి దేనికి రజతోత్సవ సభ చేశారు? దాంట్లో వాళ్ళు ఆ రోజున ఆ సభ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది అక్కడ ఎవరైతే ఉన్నారో నాయకుల్లో కానివ్వండి, లేకపోతే కార్యకర్తలో కానివ్వండి, చాలా ఏంటంటే ఒక సస్పెన్స్ లాగా, అంటే ఏం చెప్పబోతున్నాడు కేసీఆర్, ఏం ప్రకటించబోతున్నాడు, మరి నా పని అయిపోతుంది కదా, మరి రాజకీయ వారసుడు ఎవరు, మరి పార్టీకి కొంతమందిని కూడా నియమించుకోవాలి కదా, వీళ్ళందరూ సలహాదారులుగా లేకపోతే అడ్వైజర్లుగా ఉండాలి కదా, ఎవరున్నారు, దిశానిర్దేశం చేసేవాళ్ళు అని కొన్ని ముఖ్యమైన ఈ విషయాలు మాట్లాడతాడు. అంటే ఏమీ మాట్లాడలేదు, ప్రస్తావనే లేదు అని. మరి అట్లాంటి వ్యక్తి ఆ రోజున మాట్లాడిన తీరు, కనీసం ఆ సభకి కవిత కూడా హాజరు కాలేదు. మరి ఆవిడ రాకపోవటం పట్ల మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది, మరి ఇవన్నీ చూసుకుంటే జైలుకి వెళ్ళటం ఒక కారణమా? ఈ రోజున ఏదైతే రజతోత్సవ సభ అని చెప్పి వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమానికి కవితని పిలవలేదా? మరి ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. మరి పార్టీ పట్ల వీళ్ళు 10 సంవత్సరాలు ఆ పార్టీని అడ్డం పెట్టుకొని తెలంగాణ అంటూ ఒక నినాదంతో ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టారు. ఈ రోజున 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అక్కడ 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడో, వీళ్ళు 10 సంవత్సరాలు ఆ విధంగానే హైదరాబాద్, తెలంగాణ అని సర్వనాశనం చేశారు. ఇదైతే మనకు క్లియర్గా కనిపిస్తున్న విషయం. ముఖ్యంగా ఈవిడ లేఖ రాసిన దాన్ని బట్టి అసలు ఎందుకు రాయవలసి వచ్చిందో నేను పర్సనల్గా రాశాను. మరి రాసిన వారికి ఎవరైతే రాసింది ఎవరికో వాళ్ళకి మాత్రమే తెలియాలి కదా. మరి ఇది బయటికి ఎట్లా వచ్చింది?
ఇవి చూస్తే కొంతమంది సిల్లీగా మాట్లాడింది ఏంటంటే మరి కేసీఆరే తాగి పోస్టులో అన్ని పోస్ట్ చేశాడు అని చెప్పేసి కొంతమంది, మరి అదేవిధంగా కేటీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అరే బాబు శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెల రూపంలో మన ఇంట్లోనే ఉంటారా బాబు, మీ చెల్లెలు మా చెల్లెలు అని చెప్పేసి మాట్లాడుకున్నట్లుగా ఇట్లాంటివన్నీ కూడా కామెంట్లు కొన్ని వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు, ఎంత దానికైనా దిగజారుతారు. అది సొంత చెల్లెలైనా ఇటువైపు చూస్తే వైఎస్ విజయలక్ష్మి లాంటి కన్న తల్లైనా సరే బలి కావలసిందే, బలి కాక తప్పదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. తండ్రులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్లు సంపాదించి పెట్టారు. కొడుకులు కూడా రాజకీయ జీవితం స్టార్ట్ చేసి వాళ్ళు దొరికిన కాడికి దోచేసుకున్నారు. ఇక సొంత చెల్లెళ్ళకి ఏదో వీళ్ళ సొంత ఆస్తులు ఇచ్చినట్టు దోచుకున్న దాంట్లో కూడా 10% ఇవ్వటానికి ఏడుస్తున్న ఈ అన్నలు ప్రజలకి ఏం న్యాయం చేస్తారు? ప్రజలు ఎట్లా చూస్తున్నారు? సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వీళ్ళు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉందా? వారసత్వ రాజకీయాలంటే వారసత్వం ఆస్తులకు వారసులు కానీ రాజకీయానికి వారసులు ఏంటి, రాష్ట్రానికి వారసులు ఏంటి, ఎవరు జాగీరి ఇది అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ నిజంగానే కుటుంబ రాజకీయం, మరి కుటుంబ రాజకీయం ఏ విధంగా తీసుకొచ్చారు వీళ్ళంటే, మేము లేకపోతే నా తర్వాత నా కొడుకులు ఈ విధంగా రాజకీయాల్లోకి రావాలి, మరి వాళ్లే దోచుకోవాలి, వాళ్లే దాచుకోవాలి, వాళ్లే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ఇదే ధ్యేయంగా ఉన్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అతనంటే అసలు చెల్లిని కూడా రాజకీయాల్లో రావడానికి వీల్లేదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడిన విషయం. వీళ్ళు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారా, రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్టుకుంటున్నారా, రాష్ట్రంలో ప్రజల యొక్క అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారంటే లేదు. ప్రజల దగ్గర ఏదైతే వాళ్ళ భూములు ఉన్నాయో అవి దోచేశారు, వాళ్ళ ఏదైతే డబ్బు ఉందో అది దోచేశారు, వాళ్ళ ఆరోగ్యాలను సర్వనాశనం చేసేశారు. ఇన్ని విధాలుగా చేసిన తర్వాత కూడా ఆ దోచుకున్న డబ్బు కోసం ఈ రోజున కొట్టుకుంటున్న తీరు, మరి అదేవిధంగా కోర్టులకు వెళ్ళటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ఎవరైతే చూస్తే రాష్ట్రానికి ఎలాంటి నాయకుడు కావాలి, రాష్ట్ర రాజధాని గురించి ఆలోచించేవాడు, రాష్ట్రాన్ని బాగు చేసేవాడు, రాష్ట్ర ప్రజల్ని సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా అవసరం. మరి భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మరి ఆ భవిష్యత్తు ఎవరైతే ఉన్నారో యువతరాలకి ఎట్లాంటి సదుపాయాలు సౌకర్యాలు, వాళ్ళకి విద్య వైద్యం ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించాలి. కానీ ఎంతసేపటికి నా కుటుంబం, నా కొడుకు, నా కూతురు, లేకపోతే నా మనవళ్ళు, మరి మేమే దోచుకోవాలి, మేమే 100 ఎకరాల ఎస్టేట్లు కట్టాలి అనే విధంగా ఉన్న వీళ్ళ ఆలోచన విధానం నిజంగా నీచాతి నీచం. ఇంత దౌర్భాగ్యం అనే పరిస్థితిలో నిజంగా గతంలో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ప్రజా నాయకులుగా ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని మళ్ళీ ఎన్నుకోకూడదు, ఎన్నికలకు పోటీ చేయడానికి కూడా వీళ్ళు పనికిరారు అనే విధంగా ఈ రోజున ప్రజల యొక్క ఆలోచన ఉంది. సొంత తండ్రికి లేఖ రాసింది కవిత, ఆ లేఖ లీక్ అయిందంటే అయితే తండ్రి కేసీఆర్ లీక్ చేసి ఉండాలి, లేదు అంటే సోదరుడు కేటీఆర్ లీక్ చేసి ఉండాలి, ఇంకా కాదంటే మేనబావ హరీష్ రావు లీక్ చేసి ఉండాలి. ఈ ముగ్గురులో ఒక్కళ్ళే, ఇంకా 4వ వ్యక్తికి అవకాశమే లేదు. కవిత ఎవరికి పోటీ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ లేఖ చేయటం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? దీన్ని కేసీఆర్ ఎందుకు ఊరుకుంటున్నారు? అసలు కేసీఆర్ ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? కవితకి అన్యాయం చేసే కుట్రం జరుగుతూ ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, మరి అతనికి ఎంపీ పదవికి అడ్డొస్తాడనే కదా వివేకానంద రెడ్డిని లేకుండా చేశారు వీళ్ళు. ఆ స్థానాన్ని అధిగమించాలి, అక్కడ మనకు ఎదురు లేకుండా మన మాటే చెల్లాలంటే ఈ పెద్ద ఆయన ఉండకూడదు, ఈయన మాట చెల్లకూడదు. అందులోనూ రాజకీయ అనుభవజ్ఞం గల వ్యక్తి, అక్కడ ఉన్న ఎవరైతే అతనికి సంబంధించిన కొంతమంది వర్గ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అతనికి సపోర్ట్ చేస్తారు. ఇన్ని విధాలుగా సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఎలా దాన్ని ఛేదించాలంటే చంపేశారు, అయిపోయింది, వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం యూజ్ చేశారు దాన్ని కూడా. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మరి వీళ్ళందరూ కలిసి దేనికోసం పోరాడుతున్నారు అంటే నిజంగా కవితని ఇబ్బంది పెట్టడానికైనా అంటే ఖచ్చితంగా ఈమెను ఇబ్బందికి గురి చేశారు వీళ్ళు. మరి మొన్న రజతోత్సవానికి రాకపోవటం, అదేవిధంగా ఇంత ఇదిగా ఆవిడ లేఖ రాయటం, అక్కడ చూస్తే కొన్ని సమస్యల గురించి కూడా ఆవిడ రాసింది. ఆ రోజున రజతోత్సవంలో మాట్లాడిన విషయాల గురించి కూడా దాంట్లో రాసింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆవిడేమో ప్రజల కోసం ఆలోచించండి, అదేవిధంగా రాజధాని ఏదైతే ఉందో దాన్ని బాగు చేయడం కోసం ఆలోచించాలి, మరి ఈ రోజున ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో దాన్ని ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా చర్యలు కొన్ని తీసుకోలేకపోతున్నారు, వాటి గురించి మనం ఎలిగేషన్స్ తీసుకొచ్చి రకరకాలవన్నీ కూడా అక్కడ ఆవిడ చెప్పింది. మరి అలాంటివన్నీ మీరు చేయట్లేదు డాడీ, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారని ఆవిడ అడిగింది. కానీ ఇక్కడ వీళ్ళేంటి,
ఇన్ని విషయాలు ఇవిడ మాట్లాడింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు వస్తే మేము దోచుకోవడానికి కుదరదు, దాచుకోవడానికి కుదరదు, మరి జైలుకి వెళ్ళొచ్చి జ్ఞానోదయం అయినట్లుంది, ఈ విధంగా మాట్లాడుతుంది, ఇట్లాంటి వాళ్ళు మనతో ఉండకూడదు, ఖచ్చితంగా ఈవిడ రాజకీయాల్లోకి రానియకుండా చేద్దామనే ఉద్దేశంతో కేటీఆర్, కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు కూడా కుట్ర పన్నుతున్నారని ఇక్కడ అర్థమవుతున్న విషయం. టీఆర్ఎస్కి కాళేశ్వరం ఉచ్చు బిగుసుకుంది, బీఆర్ఎస్కి లిక్కర్ స్కామ్ రూపంలో ఢిల్లీ మద్యం కేసు చుట్టుకుంది. అవును, అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ పార్టీకి కవిత రూపంలో గండం కనబడతా ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ కొనసాగే అవకాశం ఉందంటారా, లేదు ఏదైనా జాతీయ పార్టీలో మర్చేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకునే అవకాశం కనపడుతుందంటారా? ఈ రాజకీయ చదరంగం దీంట్లో వాళ్లే పాములు, వాళ్లే నిచ్చెనలు, ఒకరినొకరు తొక్కుంటున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇటు కవిత కానివ్వండి, హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళంతా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు. మరి ఈ విధంగా వీళ్ళు ఉంటూ మరి నిజంగా వేరే దాంట్లో విలీనం చేస్తారా అంటే అప్పటికప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, ఈ బిగుస్తున్న ఉచ్చులు, ఈ సుడిగుండంలో మేము మునిగిపోతామంటే మనం చూసాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు, అమ్మ బాబోయ్ మేము వెళ్ళిపోతాం బీజేపీలోకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో చెప్పేసాను వెళదామని, ఎప్పుడెప్పుడు మోడీ గారు ఓకే అంటే మేము దూకేస్తామని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నారో అలానే మాట్లాడొచ్చు, అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా అలాంటివే జరుగుతాయి. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్న విషయాలు, అంటే తప్పు చేశారు, తప్పించుకోలేకపోతున్నారు, ఆ తప్పుల ఊబిలో వీళ్ళు కూరుకుపోతున్నారు. కాబట్టి దాంట్లోంచి బయటకు రావాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోవాలి. కాబట్టి గోడ దూకే ప్రయత్నమే చేస్తారు, కానీ ఆ ఊబిలో కూరుకుపోవడానికి మాత్రం వీళ్ళు ససేమిరా ప్రయత్నించరు. ఇదైతే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఉన్న తీరు, గతంలో పనిచేసిన తీరు, ఇప్పుడు ఆలోచిస్తున్న దానికి ఇవన్నీ కూడా కరెక్ట్గా సూట్ అవుతాయి. నీతి నియమాలు లేని రాజకీయ నాయకులు, అక్రమాలకు పడే రాజకీయ నాయకులు, తన గుడ్డును తానే మింగే పాములాగా తన పిల్లలను కూడా మింగేసే నాయకులు ఉన్న ఈ రాష్ట్రాల్లో వీళ్ళు అధికారం చేపట్టడం కానీ ప్రజలను పాలించే హక్కు కానీ వీళ్ళకి లేదు అంటూ ఈ రెండు పార్టీలని, ఇక్కడ బీఆర్ఎస్ని, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.